ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు ముందెప్పుడు రాలేదు. పీక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చూసా థియేటర్‌లో. హీరో ఎలివేషన్స్, స్టోరీ, డ్రామా, ట్విస్టర్స్ అండ్ టర్న్స్ మాసివ్ ఉందసలు. సినిమా గనక బాగుంటే నిజంగా ఇలాగే చేద్దామనుకున్నా. కానీ సినిమా ఇలా ఈ రేంజ్‌లో హ్యాండ్ ఇస్తదని అస్సలనుకోలా. ఫుల్ మీల్స్ పెడతారనుకున్నా, కానీ ఇలా డిసప్పాయింట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. మూవీ మొత్తానికి ఏదైనా పాజిటివ్ ఉంది అంటే అది అనిరుద్ మ్యూజిక్ ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ అంతే. అంతకు మించి ఇది బాగుంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎక్కడో విన్నా రజనీ గారు నాగార్జున గారి క్యారెక్టర్ విని ఇది చాలా బాగుంది. ఇది నేను చేద్దాం అనుకున్నారని సంథింగ్ అలా విన్నా. కానీ రజనీకాంత్ గారు అలా అప్పుడు ఎందుకన్నారో అది ఇప్పుడు అర్థమైంది. లోకేష్ గారు కూడా క్లైమాక్స్ కోసం కాదు, ఇంట్రో కోసం కాదు, ఇంటర్వెల్ అప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అని వెయిటింగ్ అన్నారు. అది విని ఇంటర్వెల్ ఏదో కొత్తగా డిఫరెంట్ గానే ప్లాన్ చేసి ఉంటారనుకున్నా. ఆ ఇంటర్వెల్ చూసాక ఇంటర్వెల్ మొత్తం షాక్ అయి కూర్చున్నా. షాక్ అంటే ఇంటర్వెల్ ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్ రాలేదు. అంత హైప్ ఇచ్చింది ఈ ఇంటర్వెల్ కోసం అని అలాగే షాక్ అయినా. ప్రతి ఇండస్ట్రీ నుంచి టాప్ స్టార్ ఒకరిని తీసుకొని వచ్చి పెట్టారు. అండ్ వాళ్ళని బాగా బొక్క చేశారు. బాగా న్యాయం చేసింది ఎవరికైనా ఉంది అంటే అది సౌబిన్ ఇంకా నాగార్జున గారికి మాత్రమే. ఆమీర్ ఖాన్, ఉపేంద్ర గారి క్యారెక్టర్స్ అయితే విక్రమ్‌ని, జైలర్‌ని ఇన్స్పిరేషన్ తీసుకొని దింపినట్టుంటుంది. అట్‌లీస్ట్ అవి ఆ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక్కడ మాత్రం బాగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. మళ్ళా వాళ్ళ ఇంట్రో కోసం అవసరం లేని ఫైట్ సీన్‌లు, ఆమీర్ ఖాన్ ఇంట్రో బాగుంటది. కానీ ఆ తర్వాత వచ్చే సీన్స్ వల్ల ఆ ఇంట్రోకున్న వాల్యూ పోయింది. ఇంకా స్టోరీ అంటారా? ట్రైలర్ చూస్తే మీకు క్లారిటీ వస్తది. హీరో వాళ్ళ ఫ్రెండ్‌ని విలన్స్ చంపేస్తారు. హీరో వచ్చి రివెంజ్ తెచ్చుకుంటాడు. ఆ ప్రాసెస్‌లో హీరోకి వచ్చిన సిట్యుయేషన్స్ ఏంటి? దాన్ని ఎలా ఫేస్ చేశాడు? ఇంతకీ హీరో వాళ్ళ ఫ్రెండ్‌ని ఎందుకు విలన్స్ చంపారు? శృతి హాసన్ ఎవరు? ఇంకా స్టోరీ కొద్దిగా లాగుతారు. వీటన్నిటిలోకి ఏదైనా బాగుంది అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒక్కటి చాలా బాగుంది. ఇంకొద్దిగా సేపు ఉంటే బాగుండు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్. ట్రైలర్ చూసాక అదైనదలే స్టోరీ అనుకున్నా. కానీ అదే స్టోరీ. ఎలక్ట్రిక్ చైర్ అని ఒక ఎలిమెంట్ యాడ్ చేసే స్టోరీకి అంతే. అదే రివెంజ్ స్టోరీ. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా పోతే మీకు నచ్చొచ్చు అనుకుంటా. నేనైతే కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని పోయా. చెప్తున్నా గదా! లోకేష్ గారి సినిమా దానికి తోడు అంత పెద్ద క్యాస్ట్, టాప్ హీరోస్, ఇంకా మన నాగార్జున గారు మెయిన్ విలన్. ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ మినిమమ్ పెట్టుకుంటారు. నేను అలాగే పెట్టుకొని పోయా. కానీ అది ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి దగ్గరలో కూడా రాలా. ఇంకా పర్ఫార్మెన్స్ అంటారా? వాళ్ళు ఊరికనే అంత పెద్ద యాక్టర్స్ అయిపోరు కదా! పర్ఫార్మెన్స్ అందరూ ఇరగదీశారు. ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంటది. అది ఎవరు ఏజెంట్ టీనా రేంజ్ సర్ప్రైజ్ అనమాట. ఇది కూలిపోయిన నా ఒపీనియన్. మీరు చూసినట్టయితే మీకెలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థాంక్స్ ఫర్ వాచింగ్.